హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మన వీడియోలో కిచెన్ సింక్ని క్లీన్ చేసుకుందామండి. స్టీల్ సింకు ఇలా మురికిగా అయిపోయింది. మనం దీన్ని కాస్త పట్టించుకోలేదంటే చాలండి, వెంటనే మురికి పట్టేస్తుంది. చాలా ఈజీగా మనం నిమ్మకాయ కానీ, ఉప్పు కానీ, వెనిగర్ అలా ఏమీ వాడకుండా చక్కగా చూసారా ఇలా తెల్లగా చేసుకోవచ్చు. ఇది చాలా సింపుల్ ఐడియా అండి. అదేంటో ఇప్పుడు చూసేద్దాం. ప్రతిరోజు మనం గిన్నెలు తోమగానే సింక్ను కూడా క్లీన్ చేసుకోకపోతే ఒక 4 రోజులు ఆగేసరికి ఈ విధంగా అయిపోయిందండి. ఇంకా ఉప్పు నీళ్ళు అయితే కనుక ఇక చెప్పక్కర్లేదు, బాగా గార్లాగా పట్టేస్తుంది. నేను చెప్పబోయే టిప్ మీకు ఎంత బాగా పనిచేస్తుందో తెలియడానికని నేను ఇలా సింక్ని క్లీన్ చేయకుండా వదిలేశాను. ఒక 4-5 రోజులుగా అలా ఉంచేశాను. ఇప్పుడు ఇంకా చూడండి, దీనికోసం కావాల్సింది పేస్ట్ అండి. ఏ పేస్ట్ అయినా పర్వాలేదు. ఒక 1/2 టీ స్పూన్ దాకా తీసుకున్నాను. అలాగే పీతాంబరి పొడి అండి, ఇది 1 స్పూన్ దాకా తీసుకున్నాను. 1 టీ స్పూన్ తీసుకున్నానండి. దీన్ని కొద్దిగా నీళ్లు వేసి థిక్ పేస్ట్ లాగా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా మిక్స్ చేసుకున్నాను. ఎక్కువ నీళ్లు వేయొద్దండి. ఇప్పుడు ఇంకా ఈ పేస్ట్ని సింక్ మొత్తానికి పట్టించాలి. ఈ పీతాంబరి పొడితో క్లీన్ అవుతుందా లేదా అని నేను ట్రై చేశానండి, కానీ చాలా బాగా క్లీన్ అయింది. సింక్ ఇలా ఉన్నప్పుడు చక్కగా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సింక్ మొత్తానికి ఇలా పట్టించేసి ఒక 1/2 గంట పాటు వదిలేయాలి. ఒక 1/2 గంటకి చూసారా కొద్దిగా ఇలా ఆరిపోయినట్టుంది. మనం నీళ్ళు ఎక్కువ వేసామంటే ఇలా పట్టి ఉండదండి, కారిపోతుందంతా. ఇప్పుడు ఇంకా స్క్రబ్బర్ని కొద్దిగా నీళ్ళల్లో తడుపుకుని, ఎక్కువ నీళ్ళు వేయొద్దండి, ఇక్కడ కూడా కొద్దిగా నీళ్ళల్లో ఇలా తడిపేసి బాగా రుద్దాలి. సింక్ మొత్తాన్ని ఇలా రుద్దడానికి నాకు 3 నిమిషాలు టైం పట్టిందండి. నేను షేర్ చేసే ఏ టిప్స్ అయినా సరే అది 100% వర్క్ అవుతుంది అనుకుంటేనే షేర్ చేస్తానండి. ఇప్పుడు ఇంకా చూడండి, నీళ్ళతో కడుగుతున్నాను. చాలా బాగా షైనింగ్ వచ్చిందండి, మరకలన్నీ పోయాయి. ఈ ఐడియా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.